ఈ వీడియో వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు గురించి అప్డేట్ చేసుకోవడం ఎలా, మొబైల్లోనే చేసుకోవడం ఎలా, సచివాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగెత్తకుండా మన మొబైల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అన్న విషయం గురించి నేను వివరంగా చెప్తాను. ఒక్క చిన్న క్లిప్ కూడా మీరు మిస్ అవ్వకుండా క్లియర్గా చూసినట్లయితే మీరు మీ మొబైల్లోనే చాలా నీట్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ఛానల్ అయితే మీకు యాప్స్ గురించి అప్డేట్ ఇవ్వడము, లేకపోతే గవర్నమెంట్ స్కీముల గురించి అప్డేట్ ఇవ్వడం మాత్రం కాదబ్బా. జస్ట్ నేను ఫీల్ అయ్యి నేను చేసుకోవడానికి ఇబ్బంది పడ్డ వాటి గురించి ఈజీగా చేసుకోవడానికి మాత్రమే వీడియోలు పెడుతున్నాను. ఇంకా వీడియో చూసేయండి. ఏంటి డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఇలా వచ్చిందని మాత్రం అనుకోకండి. మళ్ళీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అంత లాంగ్ వీడియో అయిపోద్దని నాకు తెలిసినంత వరకు చాలా షార్ట్గా పెడుతున్నాను. ఆయుష్మాన్ యాప్ అనమాట. ఇది మీ ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది నేను మీకు ముందుగానే చెప్తున్నాను, ఈ యాప్ చాలా స్లోగా వర్క్ అవుద్దబ్బా. సర్వర్ స్లోగా ఉండడం వల్ల లేకపోతే ఇంకా దేని వల్ల నాకు తెలియదు. కాబట్టి మీరు క్లియర్గా మీరు నిదానంగా చేసుకోండి. ఇంకా లాగిన్ వచ్చేసి బెనిఫిషియరీ దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ చాలా సేఫ్గా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకుంటుంది. అది మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆ వెరిఫై అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐడెంటిఫికేషన్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మొబైల్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దానికి మొబైల్ ఓటీపీ వచ్చేసింది. దాన్ని టైప్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ కూడా క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఇచ్చి మళ్ళీ లాగిన్ చేసేయండి. లాగిన్ చేశాక ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. తప్పదు ఆ టైం టేకింగ్ అనేది మనకు కూడా. ఎందుకంటే సచివాలయాల చుట్టూ ఒక రోజు 2 రోజుల పాటు టైం వేస్ట్ చేసేదానికంటే కూడా మొబైల్లో గట్టిగా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఓపికగా అయిపోతుందబ్బా. తర్వాత ఇలా ఓపెన్ అయిపోద్ది. మీరు ఇంకేం సెలెక్ట్ చేసుకోవద్దు. గుడ్డిగా PMJAY టైప్ చేసేసుకోండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్ ఇలా మొత్తం మీరు ఇచ్చేశారు అని అంటే ఆ తర్వాత వచ్చేసి మిమ్మల్ని స్కీమ్ అడుగుతుంది. ఆ స్కీమ్ ఏంటి, ఏ స్కీమ్ అని ఆల్రెడీ అడిగినప్పుడు PMJAY అని మాత్రం టైప్ చేసేయండి. తర్వాత సెర్చ్ బై అంటే మీరు దేని ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఐడి, PMJAY కార్డు. మనకి చేస్తుందే PMJAY కార్డు కాబట్టి ఫ్యామిలీ ఐడి కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ చేయండి. నేను వచ్చేసి ఆధార్ కార్డు ద్వారా చేస్తున్నాను. తర్వాత మీ డిస్ట్రిక్ట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసేయండి. మీరు చూస్తూ ఉండండి. నేను ఈలోపు ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇది మీరు ఫస్ట్ టైం ఇంతవరకు అప్డేటే చేయించలేదు అని అంటే మళ్ళీ మీరు కొత్తగా దాంట్లో ఫోటో దిగాల్సి ఉంటుంది. మీరు ఈ యాప్ చేసేటప్పుడు మీకు లాస్ట్లో వస్తుంది అనమాట. అది మీరు ఫేస్ అథెంటిఫికేషన్ అని ఆధార్ ఫేస్ క్యామ్ సమ్ వస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్లో ఏం కానరాదు. అది మీరు దానికి ఫేస్ ఐ స్కాన్ తీస్తారంటే అప్పటికప్పుడు మీ ఫోటో అనేది తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్డేట్ చేసుకోవడానికి అయితే వస్తుంది. ఇంతవరకు మీరు అప్డేట్ చేసుకోకుండా ఈకేవైసీ చేయకుండా ఉంటే మీరు ఇదే ప్రాసెస్ మీరు 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది, మనం ఓన్లీ అప్డేటే చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి సరిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. కాబట్టి మీరు ఇంతవరకు అది ఒకసారి చెక్ చేసుకోండి, ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని మాత్రమే. ఇప్పుడు ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ బార్ మీద నొక్కారంటే కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దాని కింద మీకు మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తుంది. మీ ఒక్కరి దాని మీద చేసుకున్నారు అంటే మీ ఫ్యామిలీ మొత్తానికి అప్డేట్ అయిపోతుంది. మీ ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నేను నా దాని మీద నేను అప్డేట్ చేసుకుంటున్నాను. ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మీది ఉంటుంది కదా, మీ ఫోటో, మీ నేమ్ వస్తాయి. మీరు చూసుకొని మీరు ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఆధార్ ఓటీపీయా, లేకపోతే ఐఆర్ఎస్ స్కానా, ఫింగర్ ప్రింటా, ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అని అడుగుతుంది. నేను వచ్చేసి ఆధార్ ఓటీపీ తీసుకున్నాను. లేదా మీరు ఫేస్ అథెంటిఫికేషన్ అయినా తీసుకోవచ్చు. ఫేస్ అథెంటిఫికేషన్కి అయితే మీ ఫోన్ అనేది కొంచెం మంచిగా క్లారిటీగా ఉండేదైతే మీకు ఫేస్ అథెంటిఫికేషన్ తీసుకుంటుంది. ఆధార్ ఓటీపీ తీసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ వెరిఫై మీద క్లిక్ చేశారు అంటే మీకు ఇది ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు టిక్ బాక్స్ మీద టిక్ చేసి మళ్ళీ వెరిఫై ఇచ్చారంటే ఆధార్ ఓటీపీ అడుగుతుంది, మళ్ళీ మొబైల్ ఓటీపీ అడుగుతుంది. ఇది 2 టైమ్స్ వస్తుంది. కొంచెం ఇబ్బందిగా అనిపించి కన్ఫ్యూజ్ అవుతాము అని అనుకుంటే మాత్రం మీరు పక్కాగా ఫేస్ అథెంటిఫికేషన్కి వెళ్ళిపోండి. అదైతే చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. మీకు ఏది ఈజీగా ఉంటుందో అది. కాదు మాకు ఫేస్ అథెంటిఫికేషన్ కాదు, ఓన్లీ ఆధార్ అప్డేటు, ఆధార్ ఓటీపీ చేస్తాము అని అంటే మాత్రం మీరు ఇలా చేసుకోవచ్చు. అయితే ఓటీపీస్ 4-5 సార్లు రావడం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానబ్బా, అందుకోసం మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఇది కాకుండా ఫేస్ అథెంటిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు ఏదైతే ఆధార్ ఓటీపీ అని సెలెక్ట్ చేసుకున్నారో దాని బదులు ఫేస్ అథెంటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇంతవరకు మీ మొబైల్లో మీరు ఆధార్కి సంబంధించి ఏదైనా స్కానర్, ఫేస్ స్కానర్ కానీ ఐ స్కానర్ కానీ ఏమన్నా లేకుండా ఉంటే మీకు ఇన్స్టాలేషన్ వస్తుంది. మీరు ఇన్స్టాల్ చేయండి, భయమేం అక్కర్లేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దాన్ని ఓపెన్ టచ్ చేసి
మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిన తర్వాత మీ ఫేస్ స్కాన్ చేయండి. ఒక 10 సెకండ్స్ పాటు మీ ఐస్ అనేవి పెద్దగా చేసి బ్లింక్ చేశారు అంటే మీకు అది ఓకే అయిపోతుంది. మళ్ళీ లాస్ట్లో యాక్సెప్టెన్స్ ఇచ్చేసేస్తుంది. ఇంకా నార్మల్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు ఇక్కడ ఏ వీడియోలో అయితే ఏదైతే చూస్తున్నారో ఇంకా అది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇటువంటి ఓటీపీస్ ఇలా ఏమీ ఉండదు. నేనంటే ఫేస్ స్కాన్ చేయడానికి ఏంటంటే ఇది ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు నేను క్లియర్గా మీకు ఆధార్ ఓటీపీస్ గురించి, ఓటీపీ దాని గురించి, ఇంకా మీకు ఫేస్ ఐడెంటిఫికేషన్ గురించి, ఆరోగ్యశ్రీ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రాసెసింగ్ రిక్వెస్ట్ వచ్చింది చూసారా, ఆ తర్వాత మీకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేశారు అని అంటే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ మీ నేమ్ వస్తుంది కదా, మీ నేమ్ మీద మీరు క్లిక్ చేసుకొని తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఒక్కళ్ళు చేసినా సరే మీ ఫ్యామిలీ మొత్తం కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా తీరిగ్గా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం మీరే చేసేసుకోండి. ఇంకా దీనికోసం డబ్బులు టైము ఎందుకు వేస్ట్ చేయాలి? నచ్చితే మీరే డౌన్లోడ్ చేసుకుని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా, మిస్ చేయకండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా.